అందరికీ మరణాతండి. ఎందుకంటే దేవుడు మనం నోట అలా మందిరంలోకి వెళ్ళేటప్పుడు దేవుడే సమాధానం చెప్తాడండి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు వచ్చినాయండి. అసలు ఏ దీపం చూస్తున్న సుఖం కోసం ఉండేది కదండి. అయితే నేను దేవుడిని ఒకటే అడిగేదాన్ని, ఏంటి ప్రభు అనేసి అంటే దేవుడు ఏదో ఒకటి తీర్చి చూపించేవాడు. ఉత్తరాలు పంపిస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. నాకు అర్థమయ్యేది కదండి. అయితే ఒకటే అన్నారండి, మత్తయి 7లోను దేవుడు సమాధానం చెప్పేటప్పటికండి ఆ మత్తయి 7 ఏంటా అనేసి నేను వాగ్దానం ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడితే వాగ్దానం ఇచ్చేవారండి. గబగబా పేపర్ తీసుకునండి, గబగబా ఫ్రెండ్ చోటన్నా లేకపోతే పెద్ద పాప వస్తే చిన్న పాప చోటన్నా చదివించేదాన్ని అండి. అయితే దేవుడు ఒకటే మాట చెప్పేవారండి, అవును ఈరోజు కూడా దేవుని మహిమకరంగా ఉండాలి, ఎప్పుడు అలా బాగోవాలనే నేను ప్రార్థన చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్లు కూడా అలాగే ఏదో రకంగా మాట్లాడేవారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు, ఏంటి ఈవిడి దేవుని నమ్ముకుని పిచ్చిదానిలాగా అయిపోయింది అనేసేసండి. ఎందుకంటే దేవుడు గొప్పోడు కాబట్టి మన ఇంట్లో సంతోషం లేని ఆయన మనకి ఇస్తాడండి. ఎందుకంటే దేవుడి వాగ్దానం ఇచ్చి చదువుకోకుమార్తె అని మాట్లాడేవారండి. మనసు తిరిగినట్టే ఉండేవారండి. ఎందుకంటే నేను అర్థం చేసుకోలేకపోయిందండి. గ్రహాల నుంచి బయటకు వచ్చింది కదండి. అర్థం చేసుకోలేకపోతే ఏంటి మనిషి ఏంటి ఎవరు ఇలా మాట్లాడుతున్నారు అనేటప్పుడు దేవుడి వాగ్దానం ఇస్తా అలాగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా అలాగే దేవుడిని పిచ్చిగా నేను నమ్మి చేస్తూ ఉండేటప్పుడు ఆయన జరిగేది జరగబోయేది అన్నీ తెలియపరిచేవానండి. అవును ఈరోజు నా మీదకి ఒకళ్ళు యుద్ధానికి వస్తారు, ప్రభాని క్షమించు ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. నాకు విరోధంగా ఉండి నా చేతులు చూడ ధనం తీసుకుని ఏంటి ఇలాగ ఇస్తలేదని అడిగితే దెబ్బలాటకు వచ్చినా కానీ ప్రభాని క్షమించు ప్రభాని ఒకటే వాగ్దానం అది. ఎందుకంటే మంచి బోధకుడు, సేవకుడు మాట వినిపించుకుని దేవుడు ఆయన చోట మాట్లాడి ఉన్నారా, వాగ్దానంలో మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే ఆ రెండు పట్టుకుని నేను ఆ రోజు ఈ రోజు వరకు నేను దేవుళ్ళు అలా చేసుకుంటూ వచ్చానండి. ఎంతోమంది వచ్చేవారండి, 200 జనం పైన వచ్చేవారు. అయితే నేను ఇలా తీసుకొచ్చి సేవకులకు అప్పచెప్తూ ఉండేవారిని. అప్పుడు ఒక రోజు నన్ను దేవుడు మాట్లాడుతున్నారు, అమ్మా ప్రార్థన చేసుకుంటేనే స్వరం వినపడేది, అమ్మ నువ్వు ఊబలో ఉండిపోతున్నా, నేను గట్టి మీద వేస్తున్నాను, ఎందుకంటే నీ చోట నేను మాట్లాడితే నేను కార్యం జరిగిస్తాను కుమార్తె, నువ్వు నా కుమార్తె, నువ్వు నా పని నువ్వు చెయ్యాలి, నీ పని నేను చూసుకుంటాను, ఆమె ఏంటి. అయితే నేను సేవకులు చెప్తూ ఉండేదాన్ని, ఇలా దర్శనాలు వస్తున్నాయండి ఇలాగలాగంటే కొంతమంది పట్టించుకునేవారు, కొంతమంది పట్టించుకునేవారు. దేవుడు అలాగ వాడుకుంటా నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఆయన మహిమకరంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే మన తల్లి తండ్రి కంటే అసలు జీవం గల దేవుడు అయ్యేసి ప్రభు తండ్రి మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చుకుంటాడండి. ఎందుకంటే ఆ వాగ్దానం కూడా మీరు చదువుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఇలా నిలబెట్టాడంటే ఆయన కృప చెల్లింది. ఆ ఘనత మహిమ జీవం గల దేవుడు చెల్లింది కాక ఆమేన్.